మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో చేరువచ్చిన మీ అందరికీ వందనాలండి. సమయంలో మనము అంత్య దినాల్లో ఉంటున్నాము. ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత ఏ విధంగా ఈ భూమి మీదకి రాబోతుంది, మనం ఏ విధంగా సిద్ధపడాలి, మనం ఏ విధంగా దేవుని ఎదుట కనిపెట్టుకొని ఉండాలనేది మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అయితే ఈరోజు నుంచి ఇక పరిశుద్ధ గ్రంథంలో బహు విలువైన పాఠములను నేర్పించాలి, వాటిలో ఉన్నటువంటి అనేక విషయములను మీకు తెలియచేయాలని ఎంతో ఆశతో ఇక ముందుకు కొనసాగాలని ఆశపడుచున్నాను. అయితే పరిశుద్ధ గ్రంథంలో మొత్తము 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ యొక్క 66 పుస్తకాలలో 65 పుస్తకాలు జరిగిన వాటిని గురించి, ఆ యొక్క ఈ భూమి మీద ఏ విధంగా జీవించారు, ఏ విధంగా ఆ యొక్క క్రీస్తును అంగీకరించారు, ఈ సృష్టి ఏ విధంగా సృష్టింపబడింది, ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా ఈ లోకానికి వచ్చాడు, వాటన్నిటిని గురించి ఈ 65 పుస్తకాలు తెలియజేస్తే, చివరి పుస్తకమైనటువంటి 66వ పుస్తకమైనటువంటి ఈ యొక్క ప్రకటన గ్రంథము జరగబో వాటిని, అలాగే జరుగుచున్న వాటిని, అలాగే ఆ యొక్క జరిగిన వాటిని, వాటి ద్వారా మనం ఏ విధంగా ఉండాలి అనే వాటిని గురించి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తాం. అందుకే ఈ యొక్క ప్రకటన గ్రంథము బహు విలువైనది. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. వాటిని అంత్యకాలంలో అందులో జరుగుతున్నటువంటి సంభవాలను చూస్తూ మనం ఏ విధంగా ముందుకు కొనసాగాలి, మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, మనం ఏ విధంగా ఆ యొక్క దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, మనము ఏ విధంగా సిద్ధపడితే దేవుడు మనల్ని ఆ యొక్క తన రాజ్యంలో చేర్చుకుంటాడు అనే వాటిని గురించి మనం ఇక్కడ క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతాం. అందుకే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో మనకు తెలియజేస్తుంది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏ అధికారం కలిగి ఉన్నాడో, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఏమి మనకిస్తాడో, ఆ యొక్క దైవత్వమును గురించి ఈ యొక్క ప్రకటన గ్రంథము ఆ యొక్క 1వ అధ్యాయము దేవుని యొక్క దైవత్వం గురించి తెలియజేస్తుంది. మీకు తెలుసా, ప్రకటన అంటేనే ఈ ప్రకటన గ్రంథమునకు మరొక పేరు ఉంది. ఈ యొక్క ప్రకటన గ్రంథమునకు మరొక పేరు ప్రత్యక్షత అని అర్థం. అంటే ప్రత్యక్షత అనగా దేవుని యొక్క ప్రత్యక్షత గురించి, దేవుని యొక్క రాకడను గురించి, దేవుని యొక్క ఆ యొక్క దైవత్వమును గురించి ఈ యొక్క ప్రకటన గ్రంథం తెలియజేస్తుంది. అయితే ఈ ప్రకటన గ్రంథంలో అనగా ఈ 65 పుస్తకాలలో కంటే ఈ ప్రకటన గ్రంథమును చదివిన వారు ధన్యులు, అలాగే వింటున్న వారు ధన్యులు, వాటి ప్రకారము జీవిస్తున్న వారు కూడా ధన్యులని ఈ యొక్క ప్రకటన గ్రంథం తెలియజేస్తుంది. అంతే, ఈ యొక్క ప్రకటన గ్రంథంలో అలాగే 7 దూతలు, 7 బూరలు, అలాగే 7 పాత్రలు, అలాగే 7 సంఘాలు, అలాగే 7 అనే మాటను మనం ఎక్కువగా చూస్తాం. అయితే దేవుడు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 7 సంఘాలను మనకు చూపిస్తున్నాడు. ఆ 1వ అధ్యాయం అయిపోయిన వెంటనే 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ 7 సంఘాలను మనకు తెలియజేస్తున్నాడు. ఆ 7 సంఘాలకు దేవుడు ఏమి రాశాడు, ఆ 7 సంఘాల్లో ఎన్ని సంఘాలు దేవునికి ఇష్టమైన సంఘాలుగా ఉన్నాయి, ఎన్ని ఇష్టమైన సంఘాలుగా ఉంటూ ఎత్తబడే వారిగా ఉంటున్నారో మనం చూద్దాం. మెట్టుకు ఈ సమయంలో ఆ 7 సంఘముల గురించి మనం తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది.
నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. ఇక్కడ చూడండి, ఆ ప్రకటన గ్రంథంలో మొదటిగా కనబడేది 7 సంఘములు. ఆ 7 సంఘములలో ఏవేవి ఆ 7 సంఘములు అనంటే ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదొకియా అనే ఈ 7 సంఘములలో మొట్టమొదటి సంఘము ఎఫెసు సంఘం. ఆ ఎఫెసు సంఘమును గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు ఏమనంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. అంటే ప్రభువైన దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని దేవుడు చూస్తున్నాడు. ఏ వ్యక్తి ఆయనకు దాగులుగా ఉండలేడు, ఏ వ్యక్తి ఆయనకు కనబడకుండా ఉండలేడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, రహస్యమైనది ఏది బయలుపరచబడక పోదు. నువ్వు రహస్యంలో ఉండి ఏ క్రియలైనా చేయుచున్నట్లయితే, ఒకవేళ దేవునికి విరోధంగా కావచ్చు, దేవునికి వ్యతిరేకంగా కావచ్చు, లేకుంటే దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు నువ్వు ఎవరు నన్ను చూడట్లేదులే, నేను చేసేటివి ఎవరు నన్ను చూస్తారు అని నువ్వు దొంగచాటున చేసినా కానీ వాటన్నిటినీ ఎవరు చూస్తున్నారంటే దేవాది దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. అదే ఇక్కడ అంటున్నాడు, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. నాకు తెలుసు నువ్వు శ్రమలలో ఏ విధంగా ఉంటున్నావు, నువ్వు కష్టాల్లో ఏ విధంగా ఉంటున్నావు, నీకు సంతోషం కలిగినప్పుడు నువ్వు ఏ విధంగా ఉంటున్నావు, నీ క్రియలు ఏ విధంగా ఉంటుంది, వాటన్నిటి నాకు తెలుసు. కాబట్టి ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, దేవాది దేవుడు మనల్ని చూస్తున్నాడని, మనల్ని గమనిస్తున్నాడని, మనల్ని చూసి మనం చేసిన వాటికి ప్రతిఫలం ఇస్తాడని మనము గమనించుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కను దృష్టి లోకమంతా సంచరించుచున్నది. లోకమంతా సంచరిస్తుంది ఎందుకొరకు? యథార్థవంతులను బలపరచడానికి. అందుకే నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టము నాకు తెలుసు, నీ సహనము, నీ ఓర్పు నాకు తెలుసు. అయినను దేవుడు సెలవిస్తున్నాడు, అయినను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఏం తప్పు అది? ఏం తప్పు అని అంటే, మొదట నీకుండినటువంటి ప్రేమ, నువ్వు మొదట దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి విశ్వాసము కావచ్చు, దేవుని యందు కలిగి ఉన్నటువంటి భయభక్తులు కావచ్చు, మీరు కలిగి ఉన్నటువంటి ప్రేమను విడిచిపెట్టారని నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నదని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఈనాడు చూడండి, మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. మనము క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, క్రీస్తును మనము అంగీకరించినటువంటి ఆ మొదటి దినాలను మనం ఒకసారి చూసుకుందాం. మనము ఏ విధంగా ప్రేమ కలిగి ఉంటిమి, ఏ విధంగా భారము కలిగి ఉంటిమి, ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామనేది మనల్ని మనం ఒకసారి గమనించుకుందాం. అందుకే నాతో ఒక వ్యక్తి అన్నాడు ఏమనంటే, నేను పసిప్రాయంలో ఉన్నప్పుడు నా సేవకులకు నేను ఎంతో చేశాను, నేను ఎంతలా నా సేవకులను ప్రేమించాను అని అంటే, ఏకంగా వారు చెప్పిన ప్రతి మాటను నేను తూచ తప్పకుండా చేసేవాడినని నాతో ఎంతో గొప్పగా చెప్పారు. అయితే ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రేమ, మొదట ఉండినటువంటి ప్రేమ, మొదట ఉండినటువంటి విశ్వాసము, మొదట ఉండినటువంటి నమ్మకత్వము ఈనాడు కనుమరుగైపోతున్నాయి. మొదట ఉన్నటువంటి ప్రేమను విడిచిపెడుతున్నారు. ఆ సేవకుల పట్ల కావచ్చు, మందిరం పట్ల కావచ్చు, సంఘం పట్ల కావచ్చు, దేవుని పట్ల కావచ్చు, ఆ ప్రేమను విడిచిపెట్టేస్తున్నారు. అందుకే అంటున్నాడు, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. కేవలము ప్రేమ చూపించకపోవడం వలననే
నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని దేవుడు తెలుస్తున్నాడే. మరి మనము మన ఎదుటి వారిని మనం ఏ విధంగా ప్రేమిస్తున్నాం, మన తోటి వారిని మనం ఏ విధంగా ప్రేమిస్తున్నాం? ఎందుకంటే ఒక మాట ఎవరైనా అన్నారంటే వెంటనే 10 మాటలు అని అనేస్తున్నాము కదా. ఒక మాట అంటేనే మనము అనేకులను అనేక భాషలతో దుర్భాషలు మాట్లాడుతున్నాం. కానీ మరి క్రీస్తు ప్రేమ మనలో ఏ విధంగా ఉంది? అందుకే ప్రభువైన యేసుక్రీస్తును అంత హింసించిన, అంత దుర్భాషలాడిన, అంతగా ఆ యొక్క చిత్రహింసలు పెట్టినప్పటికీ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి అని దేవుడు మన ఎడల తన ప్రేమను చూపించాడు. అందుకే దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుకుంటాడు. మరి ఆ క్రీస్తు చూపించినటువంటి ప్రేమను నువ్వు ఏ విధంగా చూపిస్తున్నావు? ఆ క్రీస్తు చూపించినటువంటి ప్రేమను నువ్వు ఏ విధంగా కలిగి ఉంటున్నావు? అందుకే అంటున్నాడు, మొదట నీకున్నటువంటి ప్రేమను నువ్వు వదిలిపెట్టావు. అందుకే అంటాడు కదా, చూడండి ఒక మాట చూద్దాము. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, చూద్దాం రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చూద్దాము రండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగేడి కంచు గణగణలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానవంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరంను అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ఈనాడు చూడండి, అనేకులు అనేక రకాలైనటువంటి భాషలు మాట్లాడుతుంటారు, కానీ ప్రేమ చూపించే విషయానికి వచ్చేసరికి వాళ్ళలో ప్రేమ ఉండదు. చాలామందిని చూస్తున్నాను నేను. మొదట ఉండినటువంటి ప్రేమ కావచ్చు, మొదట ఉండినటువంటి విశ్వాసం కావచ్చు, మొదట దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి భయభక్తులు కావచ్చు, వీటన్నిటిని విడిచిపెట్టేస్తున్నారు. అందుకే అంత్య దినాల్లో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? అంత్య దినాల్లో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అందుకే అంటున్నాడు, ఇదిగో నువ్వు నీ క్రియలు, నీ సహనము, నీ ఓర్పు నేను అన్నీ చూస్తున్నా. నువ్వు దేవుని నా యందు భయభక్తులు కలిగి ఉన్నావు, మంచిదే. అయితే మొదట నీకు ఉండినటువంటి ప్రేమను నువ్వు విడిచిపెట్టావు. కాబట్టి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేకపోతే నీ యొద్దనున్నటువంటి దీవస్తంభంను నేను తీసివేస్తానంటున్నాను. అనగా దేవుడు నిన్ను తొలగించి వేస్తాడు. ఆ పరలోక రాజ్యంలో దేవుడు నిన్ను చేర్చుకోడు. అందుకే అంటున్నాడు, నేను భాషలతో మాట్లాడినప్పటికీ ప్రేమ లేని వాళ్ళనైతే నేను వ్యర్థుడను అని అంటున్నాడు. అపోస్తులైనటువంటి పౌలు ఈ మాట అంటున్నాడు. మరి మన పరిస్థితి ఏ విధంగా ఉంది? మనం ఇతరుల పట్ల ఏ విధంగా ప్రేమ కలిగి ఉన్నాం? ఇతరులను మనం ఏ విధంగా సహించగలుగుతున్నాం? ఇతరులను మనం ఏ విధంగా ఓర్చగలుగుతున్నాం? కనీసం మనకు ఓర్పు కూడా దేవుడు ఇచ్చినటువంటి ఓర్పు కూడా మనము చూపించలేకపోతున్నాం. ఉచితమైనటువంటి ప్రేమను కూడా మనము చూపించలేకపోతున్నాం. అందుకే అంటున్నాడు, అనేకమైన భాషలతో మాట్లాడినను కృపావరములు నీకు ఎన్ని ఉన్నను ప్రేమ లేని వాడవైతే నువ్వు వ్యర్థుడవే. నేను చూస్తుంటాను, భాషలు మాట్లాడే వారి గురించి కూడా నాకు తెలుసు. ఎంతోమంది ఎన్నో రకాలమైనటువంటి భాషలు మాట్లాడుతుంటారు, కానీ వాళ్ళలో క్రీస్తు ప్రేమ కొంచెం కూడా కనబడదు. నేను దేవుని యొక్క భాషలో నాకు కృపావరమును దేవుడు అనుగ్రహించాడు కదా, కృపావరము నేను పొందుకొని ఉన్నాను కదా, మరి క్రీస్తు ఏ విధంగా అయితే ప్రేమ చూపించాడో అదే ప్రేమను నేను చూపించాలి కదా అనే ఆలోచన కూడా చాలామందికి లేదు. అయితే ఈ సమయంలో దేవుని యొక్క ప్రేమను మనము చూపించినప్పుడే మనల్ని పరిపూర్ణంగా ఆయన స్వీకరించేది. అందుకే ప్రేమ లేని నువ్వు మొదట విడిచిపెట్టినటువంటి ఆ ప్రేమను నువ్వు మరలా చేస్తేనే, ఆ మొదటి క్రియలను నువ్వు చేస్తేనే మరలా దేవుడు నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటాడు. అందుకే నీకు కష్టం వచ్చిందా, నీకు ఇరుకు ఇబ్బందులు వస్తున్నాయా, నువ్వు శ్రమల గుండా వెళుతున్నావు అని అంటే దేని కొరకు వెళ్తున్నావు అంటే నువ్వు చేయవలసినటువంటి నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు చేయట్లేదు కాబట్టి. అందుకే నీ మీద దేవుడు తప్పు మోపుతున్నాడు. ఏ విధంగా అంటే మొదట నీకు ఉండినటువంటి ప్రేమను నువ్వు విడిచిపెట్టేశావు. అలా విడిచిపెట్టేశావు కాబట్టే నేను నిన్ను విసర్జించి ఉన్నాను. అందుకే నీకు ఈ కష్టాలు, అందుకే నీకు ఈ బాధలు, అందుకే నీకు ఈ శ్రమలు.
అందుకే నువ్వు ఆ యొక్క దేవుని యొద్ద నుండి సమాధానం కోల్పోతున్నావు. ఎందుకు కోల్పోతున్నావు అంటే మొదట నువ్వు చూపించినటువంటి ప్రేమను నువ్వు చూపించట్లేదు కాబట్టి. అందుకే పౌలు అంటున్నాడు, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను, అనేకమైన భాషలతో మాట్లాడినను, కృపావరాలే నా యందుండినను, నా ఆస్తంతా అమ్మి బీదలకు ఇచ్చినను, అలాగే నేను ఆ యొక్క క్రీస్తు కొరకు నశించినను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని అంటున్నాడు. మరి మీరు దేవుని యొక్క ప్రేమను ఏ విధంగా చూపిస్తున్నారు? ఎదుటి వారి పట్ల ఏ విధంగా సహనం కలిగి ఉంటున్నారు? నేను చూస్తుంటాను కదా, చూస్తున్నటువంటి సమయంలో అనేకులు దేవుని మందిరానికి వచ్చి ఆ యొక్క పాటలు పాడుతుంటారు, ప్రార్థనలు చేస్తుంటారు, అన్నీ బాగానే ఉంటాయి, ఎంతో భయభక్తులు కలిగి ఉంటారు. కానీ బయటికి వెళ్ళేసరికి ఎదుటి వారి పట్ల వచ్చి ఒక్కటే ఇష్టం వచ్చినట్టు మాటలు, ఇష్టం వచ్చినట్ల దుర్భాషలు మాట్లాడుతూనే ఉంటారు. అది మన ఆత్మీయతను ఏ విధంగా పెంపొందింపజేస్తుంది? అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? అన్ని జనుల ఎదుట నా నామము దూషింపబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు దూషింపబడుతుంది అని అంటే మన ప్రవర్తన ఆ విధంగా ఉంది కాబట్టి, మన క్రియలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి. మనము కష్టంలో ఉన్నాము, నష్టంలో ఉన్నాము, ఇరుకు ఇబ్బందుల గుండా వెళుతున్నాము. అది దేనికి కారణము అని అంటే మన క్రియలు దేవుని యందు పరిపూర్ణంగా లేవు కాబట్టి. మనము దేవుడు మన పట్ల చూపినటువంటి ప్రేమను, ఉచితంగా పొందినటువంటి ప్రేమను మనము ఉచితంగా ఇయ్యలేకపోతున్నాము కాబట్టి. అందుకే నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అందుకే అదే మాట అంటున్నాడు చూడండి, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందిన ఎడల. నువ్వు ఎక్కడ పడిపోయావో, ఏ స్థితిలో పడిపోయావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మొదట నీకున్నటువంటి ప్రేమను విడిచిపెట్టావు. అలా విడిచిపెట్టినందుకు నువ్వు ఎక్కడ పడిపోయినావో ఆ స్థితిలో నుండి నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, మరలా దేవుడు నిన్ను దీవిస్తాడు. మునుపటి కంటే అత్యధికమైనటువంటి మేలులు దేవుడు నీకు చేస్తాడు. అలాంటి మేలులు దేవుడు నీకు చేయాలి అంటే నువ్వు ఏ స్థితిలో పడిపోయావో అది జ్ఞాపకం చేసుకో. అందుకే మనకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఈ యొక్క శ్రమలు ఎందుకు వస్తున్నాయి అనంటే మనం చేసినటువంటి అపరాధములను బట్టే. అందుకే దేవుని వాక్యం ఒక మాట అంటారు చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తము కృచ కాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఎందుకు మన ప్రార్థన ఆలకింపకుంటున్నాడంటే మన దోషములు, మనం ఏ స్థితిలో పడిపోయామో ఆ స్థితిని మనము జ్ఞాపకం చేసుకుంటలేము, ఆ మొదటి ప్రేమను మనం చూపిస్తలేము కాబట్టి మనల్ని ఆయన మన ప్రార్థన ఆలకించకుంటున్నాడు, మన ప్రార్థన దేవుడు వినకుంటున్నాడు. ఎందుకు వినట్లేదు? ఎందుకు మనకు శ్రమలు, కష్టాలు, అనారోగ్యము ఇవల్ల ఎందుకు వస్తున్నాయి అనంటే మొదట నీకున్నటువంటి ప్రేమను నువ్వు విడిచిపెట్టావు. ఆ విడిచిపెట్టిన ప్రేమను నువ్వు మర్చిపోయావు. నాతో చాలామంది అంటుండేవారు గడిచిపోయినటువంటి ఆ యొక్క పాస్టర్ సార్ గురించి నాతో చాలామంది అంటుంటారు, మేము అట్లా చేశాం, మేము ఇట్లా చేశాం, మేము ఆ విధంగా ఉండేవాళ్ళము, మేము మందిరాన్ని ఈ విధంగా చూసుకునే వాళ్ళం, ఆ విధంగా చూసుకునే వాళ్ళమని ఎంతో గొప్పలు చెప్పేవారు. కానీ ఆ ప్రేమను ఇప్పుడు చూస్తున్నటువంటి దినాల్లో నేను ఒక్కరి పట్ల కూడా చూడలే, ఒక్కరి ఎందుకు కూడా చూడలే. మందిరమును మనం ఏ విధంగా ఉంచుకోవాలి, మందిరమును ఏ విధంగా భద్రపరచుకోవాలి, మందిరమును ఏ విధంగా శుభ్రపరచుకోవాలి, ఏ విధంగా ఉంచుకోవాలి అనేది అస్సలు ఎవ్వరికి కేర్లెస్సే లేదు. దేవుని మందిరం పైన కనీసం ప్రేమ అనేదే లేదు. మరి మనం ఏ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటాం? ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని మందిరం అనగా దేవుని ఇల్లు. ఈ మందిరము దేవుని ఇల్లు. ఈ మందిరంను ఎవడైనా పాడు చేసినట్లయితే వాణ్ణి దేవుడు ఖచ్చితంగా పాడు చేస్తాడు. ఉందా లేదా వాక్యం? కానీ మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తుంటాం మందిరంలో. అవును, ఇది దేవుని మందిరము కదా, మనం దేవుని మందిరంలో నివసించి వారమై ఉన్నాము కదా, మనం దేవుని మందిరాన్ని భద్రంగా కాపాడుకోవాలి కదా అనే జ్ఞానము కూడా లేకపోతుంది.
మరి ఏ రీతిలో మనము దేవుని యొక్క ప్రేమను అనేకులకు చూపగలుగుతాం? ఏ రీతిలో మనము దేవుని యొక్క కార్యాలను మనం చూడగలుగుతాం? ఏ రీతిలో దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక ఎఫ్ఎస్సి సంఘంలో ఉన్నటువంటి వారు మొదట వారి క్రియలు బాగున్నాయి. వారు అబద్ధపు బోధకులను ఒప్పుకోరు. వారు ఎవరైనా మోసం చేస్తున్నారంటే ఒప్పుకోరు, మంచిదే. కానీ వారికి ఉన్నటువంటి మొదట ఉండినటువంటి ప్రేమను వారు విడిచిపెట్టారు. కాబట్టి ప్రేమను విడిచిపెట్టినందుకే నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది అని దేవుడు తన వాక్యం ద్వారా తెలివిస్తున్నాడే. మరి దేవుని ఎదుట మనము ఏ విధంగా ఉంటున్నాం? దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఒకలాగా ఉంటున్నాము, బయట మాత్రం ఒకలాగా ఉంటున్నాం. అది మన ఆత్మీయతను పాడు చేస్తుందా, లేకుంటే మన ఆత్మీయతను పెంపొందిస్తుందా? ఏ విధంగా మనల్ని బలపరుస్తుంది? ఏ విధంగా మనము దేవునికి సాక్షులుగా ఉంటున్నాం? పైన చూడడానికి ఏమో దేవుని మందిరానికి వస్తున్నాము, బయటికి వెళ్తేనేమో దేవుని అవమానపరుస్తున్నాం. మరి మనం ఏ విధంగా దేవుని యొక్క మేలులను పొందుకోగలుగుతాం? అదే అంటున్నాడు, నువ్వు మారు మనస్సు పొందితేనే సరే. ఏ స్థితిలో ఉన్నావు నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ స్థితి ఏమిటి? నీ గతి ఏమిటి? నువ్వు ఏ స్థితిలో నుండి నువ్వు పడిపోయావో నువ్వు జ్ఞాపకం చేసుకో. మొదట నీకున్నటువంటి ప్రేమను విడిచిపెట్టావు. అలా విడిచిపెట్టి నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉన్నది, అధికారం ఉంది అని విచ్చలవిడిగా జీవిస్తున్నవారు చాలామంది ఉన్నారు. మరి ఆ కోవలో మనం ఉంటే మనం ఏ విధంగా తప్పించుకున్నాం? అందుకే అంటున్నాడు, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరే. నువ్వు ఖచ్చితంగా మారు మనసు పొందాలి. ఏ స్థితిలో పడ్డావో నువ్వు జ్ఞాపకం చేసుకో. అలాగే ఆ మొదటి క్రియలు నువ్వు రక్షింపబడిన నాటి నుంచి దేవుని ఎదుట నువ్వు తీసుకున్న తీర్మానాలు కావచ్చు, నువ్వు దేవుని సన్నిధిలో తీసుకున్నటువంటి చేసినటువంటి మొక్కుబడులు కావచ్చు, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కృతజ్ఞతార్పణలు కావచ్చు, ఏ విషయంలోనైనా సరే నువ్వు ఏ తీర్మానాలు అయితే తీసుకున్నావో వాటిని మరలా జ్ఞాపకం చేసుకోవాలి. అలా జ్ఞాపకం చేసుకొని నువ్వు ఆ మొదటి క్రియలను చేస్తేనే సరి. లేని ఎడల శిక్ష వస్తుంది, లేని ఎడల శాపం వస్తుంది, లేని ఎడల దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. అదే అంటున్నాడు, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటి నుండి తీసివేతును. చూడండి, తీసివేస్తాడు. నీకున్నటువంటి సమస్తమును దేవుడు తీసివేస్తాడు. నువ్వు మారు మనస్సు పొందితేనే. లేదంటే ఖచ్చితంగా నీకు దేవుడు ఏవైతే ఇచ్చాడో, నీకు దేవుడు ఏ ఆశీర్వాదాలను అయితే ఇచ్చాడో, ఏ దీవెనలను అయితే ఇచ్చాడో ఆ దీవెనలను ఆ ఆశీర్వాదాలను పట్టుకొని నువ్వు దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావు చూడు, వాటన్నిటినీ దేవుడు తీసివేస్తాడు. అలా తీసివేయకూడదు అని అంటే ఆ మొదటి క్రియలను నువ్వు చేయాలి. అలా తీసివేయకూడదు అని అంటే ఆ మొదట నువ్వు చూపినటువంటి ప్రేమను నువ్వు చూపించాలి. ఆ మొదట నువ్వు చూపించినటువంటి నువ్వు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని నువ్వు మరలా పెంపొందించుకోవాలి. అలా నువ్వు ప్రేమను చూపించగలిగితేనే దేవుడు నిన్ను మరలా జ్ఞాపకం చేసుకుంటాడు. అలా జ్ఞాపకం చేసుకొని పరదేశిలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాడు. దేవుని యొక్క పరదేశిలో నీకు స్థానం ఇస్తాడు. దేవుని యొక్క పరలోకంలో నీకు చోటును కల్పిస్తాడు. అందులో నీకు బహుమానాలు ఇస్తాడు. అందులో నీకు ఫలాలను ఇస్తాడు. అలాంటి ఫలాలు, అలాంటి బహుమానాలు నీకు కావాలి అని అంటే మరి నువ్వే విధంగా ఆ మొదటి క్రియలను చేస్తున్నావు? నీలో ఆ మొదటి ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా ఇప్పుడు ఉంటుంది? ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకనంటే మనము ఏ స్థితిలో పడిపోయామో మనకు తెలియదు. ఏ స్థితిలో మనం పడిపోతున్నామో మనకు గ్రహించుకోలేం. పడిపోయినప్పుడు మనము ఒప్పుకోలేం, అంగీకరించలేం. ముందొచ్చినటువంటి దినాల్లో ప్రతిదినము ప్రతి శుక్రవారము కనీసం 10-20 మంది దేవుని సన్నిధికి వచ్చేవారు. ఈనాడు కనీసం చర్చికి రావాలన్నా కానీ దేవుని సన్నిధిలో గడపాలన్నా కానీ ఆసక్తి చూపించట్లేదు. అదే పడిపోవడం అంటే. దేవుని సన్నిధికి రావకపోవడము ఒక పడిపోవడము, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడం ఒక పడిపోవడము. దేవుని సన్నిధిలో కనబడకుండా చక్కటి స్వరాలను ఇచ్చాడు. ఆదివారం రోజున పాటలు పాడడానికి అవకాశం ఇవ్వకపోతే మరి బాధపడుకుంటూ వెళ్ళిపోతారు. మరి ఈ దినాన శుక్రవారం దినాన కనీసం దేవుని సన్నిధికి వచ్చి ఎవరు ఉండరు కదా, మనం దేవుని స్తుతిద్దాం వెళ్ళి
అనే ఆలోచన కూడా చాలామందికి రావట్లా. ఎందుకంటే విడిచిపెట్టేశారు. మొదట ఉండినటువంటి ప్రేమను విడిచిపెట్టేశారు కాబట్టి వారు ఏ స్థితిలో పడిపోయారో వారికి జ్ఞాపకం లేదు. అందుకే ఆ మొదటి క్రియలను ఎప్పుడైతే చేస్తారో అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు, అప్పుడే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అలా లేకపోతే నీకు ఏ ఆశీర్వాదాలనైతే దేవుడు ఇచ్చాడో, ఏ దీవెనలనైతే దేవుడు ఇచ్చాడో వాటన్నిటిని దేవుడు నీ యొద్ద నుండి తీసివేస్తాడు. మరి అట్లా తీసివేస్తే నువ్వు బ్రతకగలవా? అలా తీసివేస్తే నువ్వు జీవించగలవా? ఒక వ్యక్తి ఉన్నాడు, గాడిదలను మేపుకునేటువంటి వ్యక్తిని దేవుడు కనికరించి కృప చూపించి ఆ గొప్ప రాజును చేస్తే, ఆ గొప్ప రాజు అరేరే నేను గాడిదలను మేపుకునేవాడిని, కనీసం నా తండ్రి ఆ గాడిదలను కూడా నేను సరిగ్గా కాచుకోలేక అవి తప్పిపోతే వాటిని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆ దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను రాజును చేశాడే. అలా రాజును చేసినటువంటి దేవుణ్ణి నేను ఎలా మర్చిపోవాలా? ఎలా ఆయన మాటను నేను వినాలా? ఆయనను ఇంకా నేను ఏ విధంగా మెప్పు పొందించాలా అనేది ఆలోచించకుండా, దేవుని మాటను లెక్క చేయకుండా, ఆ యొక్క దైవజనుడు చెప్పిన మాటను వినకుండా, నమ్మలేకుండా ఆ యొక్క దహన బలిని అర్పించినట్టుగా మనం చూస్తాం. ఇజ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు ఆ సౌలు మొదట రాజుగా కాకున్నప్పుడు ఏం చేసేవాడంటే గాడిదలను మేపేవాడు. గాడిదలను మేపేవాడిని తీసుకుని వచ్చి రాజును చేస్తే ఆ రాజుగా ఉన్నటువంటి సమయంలో దేవుణ్ణి అవమానపరిచాడు. దేవుణ్ణి అవమానపరచడమే కాకుండా దేవుడిచ్చే కృపను కోల్పోయాడు. తెలుసా మీకు? దేవుడిచ్చే కృపను కోల్పోయాడు. ఈ భూమి మీద నువ్వు ఏది పొందుకున్నా, ఏది ఉన్నా నీకు లేకపోయినా నష్టం లేదు, కానీ దేవుని కృప నీకు దూరం అయితే నువ్వు బ్రతికున్న సచ్చిన వానితో సమానం. దేవుని కృప నీకు లేకపోయినట్లయితే నువ్వు నిత్యము నరకంలో కాలిపోయబడే వాడిగానే ఉంటావు తప్పనిచ్చి నువ్వు రక్షింపబడిన వాడిగా నువ్వు ఉండవు. అందుకే అంటాడు చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో చూద్దాం ఈ మాట. మొదటి సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం మనం చూద్దాం రండి. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. ఇక్కడ చూడండి, సాక్షాత్తు ప్రభువైన దేవాది దేవుడే తన యొక్క సేవకునితో చెప్పి పంపించాడు. ఇదిగో నేను స్థాపించి ఆ యొక్క రాజ్యంను స్థాపించి ఇజ్రాయేలు ప్రజలందరి మీద నేను సౌలును రాజుగా చేస్తే ఆ సౌలుకు ఏది దూరమైందంటే కృప దూరమైంది. దేవుని యొక్క కృప దూరమైంది. అలా దేవుని యొక్క కృప దూరమైనందుకు ఆ యొక్క సౌలు ప్రార్థన చేసినప్పుడు ఆలకింపల, ఆ దేవుణ్ణి వెతికినప్పుడు దొరకల. అందుకే కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్ళాడు, ఆ రక్త పిశాచుల దగ్గరికి వెళ్ళి ఆ సమూయేలును పైకి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. ఒక్కసారి దేవుని యొక్క కృప నీకు దూరం అయినట్లయితే నువ్వు జీవించలేవు, నువ్వు బ్రతకలేవు, నీకు ఏ సహాయము ఉండదు, నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతావు. మరి నరకంలో వెళ్ళిపోయేవాడిగా నువ్వు ఉంటే ఏమి ప్రయోజనం? దేవుని గురించి తెలుసు, దేవుని యొక్క కార్యాలను నువ్వు చూసి ఉన్నావు, దేవుని యొక్క మేలులను నువ్వు చూసావు, అలాగే దేవుని యొక్క ప్రేమ నీకు తెలుసు. మరి నీకున్నటువంటి నువ్వు విడిచినటువంటి ఆ మొదటి ప్రేమను ఇక మీదటనైనా చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మొదట నీకు నిన్నటువంటి ఆ ప్రేమను నువ్వు మరలా చేస్తేనే, మొదట నువ్వు చూపినటువంటి ప్రేమను నువ్వు మరలా కలిగి జీవిస్తేనే, అలా జీవిస్తేనే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎంతలా ఆశీర్వదిస్తా అంటే పరలోకంలో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలములను భుజింపనిస్తానని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. మరి నీకేం కావాలి? ఆ దేవుని యొక్క కృపకు దూరమైనటువంటి సౌలు వంటి గతి నీకు కావాలా? లేదా వాటిని ఒప్పుకొని మొదట నీకున్నటువంటి ప్రేమను మరల కలిగి జీవిస్తే, ఆ మారు మనస్సు పొందితే దేవుడు నీకు జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాను అని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. మరి నీకేం కావాలి? జీవవృక్షములు కావాలా?
లేకుంటే నిత్య నరకం కావాలా? అదే అంటున్నాడు చూడండి, ఒకసారి చెప్పుకొని ముగించుకుందాం. 7వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. చూడండి, మొదట ఉండినటువంటి ప్రేమను నువ్వు మరలా కలిగి ఉంటేనే, ఆ మొదటి క్రియలను నువ్వు చేస్తేనే, అలా చేసి ఆ మొదట నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోయావో, ఏ స్థితిలో నుంచి నువ్వు దేవునికి దూరం అయిపోయావో, ఆ స్థితిలో నుంచి నువ్వు మారు మనసు పొందుకొని వాటిని నువ్వు జయిస్తేనే, అలా జయించిన వానికి ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట, ఆత్మ చెప్పుతున్నటువంటి మాట ఎవరైతే వింటున్నారో, ఈ మైకు శబ్దాల ద్వారా ఎవరైతే వింటున్నారో, అలా విని దేవుని యందు మారు మనసు పొందుకొని ఆ మొదటి క్రియలు, ఆ మొదట చూపినటువంటి ప్రేమను ఎవరైతే చూపిస్తారో, అలా చూపించి వాటిని జయించిన ప్రతి వారికి దేవుడు ఏమని ఇస్తాడంటే, దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిచ్చేటువంటి గొప్ప బహుమానము, గొప్ప ఫలములను దేవుడు ప్రతి ఒక్కరికి, జయించిన ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహిస్తాడు. అలాంటివి కావాలి అని అంటే మనము ఇక మీదటనైనా మారు మనసు పొందుకుందాం, ఇక మీదటనైనా దేవుని కొరకు జీవిస్తాం, ఇక మీదటనైనా దేవునితో సహవాసం కలిగి జీవిస్తాం, ఇక మీదటనైనా అనేకుల పైన దేవుడు చూపినటువంటి ప్రేమను మనం చూపిద్దాం. ఎందుకంటే ప్రేమ లేకపోతే మ్రోగేడి కంచు గనగన లాడుతున్నటువంటి కంచుతో సమానం, ఆ గంటతో సమానం. ఇప్పుడు గంటను చూడండి, గంటలో ఆ తాళం ఉన్నంత వరకే శబ్దం వచ్చేది, అదే గనగనలాడేది లేకపోతే శబ్దం రాదు. అదే రీతిలో నువ్వు ప్రేమను చూపించకపోయినట్లయితే, అదే రీతిలో నువ్వు మొదట నువ్వు చూపినటువంటి ప్రేమను మరలా చూపించకపోయినట్లయితే, నువ్వు ఏ స్థితిలో పడ్డావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందకపోతే నువ్వు ఖచ్చితంగా నశించిపోతావు. ఖచ్చితంగా నీ వద్దకు ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు తీసివేస్తాడు. ఎగ్జాంపుల్, సౌలును మనం చూస్తాం. రాజుగా ఉన్నటువంటి సౌలుకు తన కృప దూరమైంది, అలాగే తనను రాజుగా ఉన్నటువంటి రాజు నుంచి తప్పించేశాడు దేవుడు. అలా తప్పించడానికి కారణం ఏమిటంటే, ఇచ్చినటువంటి సమయాన్ని వృధాపరుచుకొని దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయి దేవుని సన్నిధిలో చూపించవలసినటువంటి ఆ ప్రేమను మరలా చూపించలేదు. కాబట్టి ఈనాడు ఈ వాక్యమైనటువంటి నీకు ఇక మీదటనైనా నువ్వు దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండి ఆ మొదటి క్రియలను నువ్వు చేసినట్లయితే దేవుడు నిన్ను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఏ స్థితిలో పడ్డావో ఆ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో పడ్డావో ఆ స్థితిలో నుంచి నువ్వు లేవడానికి ప్రయత్నం చేయి. అలా ప్రయత్నం చేసినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి ఇక మీదటనైనా మనము మారు మనసు పొందుకొని ఆ మొదటి క్రియలను మనం చేసి, దేవుడు ఏ ప్రేమనైతే చూపించాడో అదే ప్రేమను మరలా మనము ఇతరుల పట్ల చూపించి దేవుడిచ్చు ఆశీర్వాదాలను, దేవుడిచ్చు దీవెనలను పొందుకునేలాగా అటు కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక.